అందరికీ నమస్తే అండి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళే సందర్భంలో ఓవరాల్గా నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమిటి? ఒక పార్టీ అధినేతగా, ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఆయన చేయాల్సిందేంటి, చేసిందేంటి? దీనిలో రాజకీయంగా, నైతికంగా, మానవత్వం పరంగా అన్ని రకాలుగా ఆయన చేసిన తప్పులు ఏమిటి? ఈ వీడియోలో నేను స్ట్రైట్గా చెప్తా. మేబీ ఆయన సిపిఆర్ అనడానికి ఫుల్ ఫామ్ ఏంటి అని పక్కన వాళ్ళని అడిగితే అది సోషల్ మీడియా మేమర్స్కి ఉపయోగపడవచ్చు ట్రోల్ చేయడానికి. ఇక్కడ నేను ట్రోల్ చేయను, నైతికంగా అండ్ రాజకీయంగా అండ్ మానవత్వం పరంగా చేసిన తప్పులే చెప్తా. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సీదిరి అప్పలరాజు గారిని మాత్రమే పరామర్శించడానికి వెళ్ళడం. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక పార్టీ అధినేతగా పెద్దరికం తీసుకొని బాధిత కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించాలి. నేరుగా పలాస వెళ్ళాలి, దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, దానయ్య భార్యతో మాట్లాడాలి, అతని తల్లితో మాట్లాడాలి, జరిగిందంతా తెలుసుకోవాలి. ఎస్, దానయ్య పరిస్థితి మేము ఆదుకుంటాం, మా పార్టీ తరపున మీకు ఆదుకుంటాం, మా మాజీ మంత్రి గారు కొడుకు తప్పు చేశాడు, సో ఆ తప్పును సరిదిద్దుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి, సో పోయిన ప్రాణాన్ని మేము తిరిగి తీసుకురాను, కానీ మీ కుటుంబ బాధ్యత మేము తీసుకుంటాం, పిల్లల్ని మేము చదివించుకుంటాం, ఇటువంటి భరోసా ఇవ్వాలి. ఇచ్చి అక్కడే మీడియాతో మాట్లాడి, అదే వేదిక మీద మీడియాతో మాట్లాడి, అది జరిగింది రోడ్డు ప్రమాదం, ఎవరైనా చేస్తారు, అది సర్వసాధారణమే రోడ్డు ప్రమాదాలు, కానీ ప్రభుత్వం మాత్రం హత్య కేసు పెట్టింది, రోడ్డు ప్రమాదాన్ని రోడ్డు ప్రమాద కోణంలో ప్రభుత్వం చూడలేదు, ఇలా వేరే కేసు మార్చింది, ఇది కక్ష సాధింపు కాదా, ఇది తప్పు కాదా అని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ఎంత హుందాగా ఉంటుంది? అప్పుడు సామాన్యులు కనెక్ట్ అవుతారు. అరే నిజమే కదా, పాపం అతను చనిపోతే, రోడ్డు యాక్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తప్పే కదా అని సామాన్యుడు కనెక్ట్ అవుతాడు. అలా చేయలే. కానీ నేనేం చేశాడు? బాధిత కుటుంబాన్ని వదిలేశాడు. నేరుగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని దగ్గరికి పరామర్శించడానికి వెళ్తానన్నాడు. సరే, అది పార్టీ కోసం, పార్టీ శ్రేణుల కోసం, పార్టీ క్యాడర్ కోసం అనుకుందాం. మరి పరామర్శకు వెళ్ళాలిగా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో 11 గంటలకు దిగుతారా? సాయంత్రం 5:20 వరకు, అంటే దాదాపుగా 6:30 గంటల పాటు అంపోలు చేరుకోలేకపోయారా? ఏమనంటే జనం విపరీతంగా వచ్చారని షో చేస్తారా? ఎందుకు జనం వచ్చారు? అంతమంది జనాన్ని పోగేయాల్సిన అవసరం ఏముంది? జనానికి ఏం పని పాట లేదా రావడానికి? సో ప్రతి చోట అంతమంది జనం ఎందుకు వస్తారు? రప్పిస్తే వస్తారు. అలా రప్పించడం తప్పు. అసలు ఇప్పుడు బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? రేపు పొద్దున పాదయాత్ర చేసినప్పుడు బల ప్రదర్శన చేసుకోండి. వచ్చే సంవత్సరం పాదయాత్ర ఉంది కదా, అప్పుడు బల ప్రదర్శన చేసుకోండి. ఇప్పుడు నుంచి ఎందుకు? విపరీతంగా జనాలను పోగేసి పిఆర్ స్టంట్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్స్ ఇచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేస్తున్నారు అని ఊకదంపుడు ప్రచారం కాకపోతే దేనికి పనికి వస్తుంది అది? సో అది తప్ప కాదా? పోనీ ఓకే, జనం వచ్చారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనో, లేదంటే తగరపు వలసలోనో, లేదంటే ఆనందపురం దగ్గర ఎక్కడో దగ్గర ఇదిగో జనాన్ని ఉద్దేశించి మాట్లాడి, ఒక 2 ముక్కలు మాట్లాడి, లేదా ఒక అభివాదం చేసి మనం అర్జెంటుగా అంపోలు వెళ్ళాలి, మన నాయకుడిని పరామర్శించాలి అని చెప్పి అక్కడ నుంచి డైరెక్ట్ బయలుదేరితే 1 గంటన్నరలో అంపోలు చేరుకొని అక్కడ జైలుకు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ జనం ఉంటే వాళ్ళకి అభివాదం చేసి మీడియాతో మాట్లాడడం రాజకీయం, అసలైన రాజకీయం. కానీ అది చేశారా? చేయలా. పేరేమో సీదిరి అప్పలరాజు గారి పరామర్శ, చేసిందేమో రోడ్ షో, రియాలిటీ షో, స్క్రిప్టెడ్ షో. జనాలను విపరీతంగా తీసుకొచ్చారు. ఇక్కడ నేరుగా వెళ్తే నాకు ఒక వైసీపీ నాయకుడు అడిగారు పొద్దున్న, మీరు వచ్చారా, నేరుగా వచ్చారా అని. సో అంటే వైసీపీ వాళ్ళు ఏ ట్రాన్స్లో ఉంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి జనం విపరీతంగా వచ్చేసారు కాబట్టి రావడం కుదరలేదు అని ఆ ట్రాన్స్లో ఉంటారు. కరెక్టే, కానీ ఇక్కడ నైతికత ఎక్కడుంది? బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా? పోనీ నిందితుడినైనా, జైల్లో ఉన్న వ్యక్తినైనా ఎందుకు టైంకి వెళ్ళి పరామర్శించలేదు? జనాల్ని ఎందుకు 2 చోట్లకు మాత్రమే పరిమితం చేయలేదు? ముందు తెలియదా? అడుగడుగునా జనం ఉంటే లేట్ అవుద్దని ముందు తెలియదా? సో ఇదంతా పిఆర్ స్టంట్, ఇదంతా ప్యూర్లీ పిఆర్ స్టంట్, ఇదంతా ప్యూర్లీ స్క్రిప్టెడ్. మేబీ అక్కడికి వచ్చిన జనమంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చి ఉండొచ్చు. ఆ జనం ఆ ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారు అనిపించవచ్చు. కానీ అవుట్ ఆఫ్ దట్, దూరం నుంచి చూసే వాళ్ళకి అక్కడ రావడానికి సంబంధం లేదు. అక్కడ వస్తేనే ఫ్యాక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ అది స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది, పిఆర్ స్టంట్స్ అని అర్థమైపోతుంది, సెల్ఫ్ ఎలివేషన్స్ అని అర్థమైపోతుంది. అక్కడ ఇంటెన్షన్ బాధితుడికి న్యాయం జరగాలని ఇంటెన్షన్ కాదు, మరో ఇంటెన్షన్ నిజంగా జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించాలనే ఇంటెన్షన్ కాదు. అక్కడ ఒక ఎలివేట్ అవ్వాలి, అక్కడ ఒక పబ్లిక్ పిఆర్ స్టంట్ ఒకటి జరగాలి, జనాల్ని చూపించాలి, జనాల్ని విపరీతంగా చూపించాలి. పెళ్ళికి వెళ్ళినా జనమే, జైలు దగ్గరికి ఓదార్పుకి వెళ్ళిన జనమే, రైతుల దగ్గరికి వెళ్ళిన జనమే, ఎక్కడికి వెళ్ళినా జనం షోనే. సో ఇది కరెక్ట్ కాదు.
ఇవన్నీ తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి వైసీపీకి. సో ఆ ట్రాన్స్లో ఉన్న కార్యకర్తలకి ఇది అర్థం కాదు. కానీ నైతికంగా ఆలోచించండి. రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నైతికంగా ఆలోచించండి. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ మాత్రం 100% వాస్తవం. నేరుగా బాధిత కుటుంబం దానయ్య దగ్గరికి వెళ్ళాలి, అతని కుటుంబంతో మాట్లాడాలి. ఇదిగో అప్పలరాజు గారు నా నాయకుడు, తప్పు చేశారు వాళ్ళ అబ్బాయి, ఎవరైనా రోడ్డు ప్రమాదాలు చేయడం సర్వసాధారణమే, నేను బాధ్యత తీసుకుంటాను, మీ కుటుంబాన్ని నేను కాపాడుతా, మా పార్టీ మీకు అండగా ఉంటుంది. దానయ్య కుటుంబం ఏమి టీడీపీ వాళ్ళు కాదు కదా, సో మీకు అండగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి అప్పలరాజు దగ్గరకు వచ్చి చేస్తే ఒక రకంగా న్యాయం, నైతికత, రాజకీయం, మానవత్వం అన్నీ ఉండాలి. కానీ లేదు. సో తీరా మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు అంపోల్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 45 ఏళ్ళు వయసు అయిపోయింది, దాదాపుగా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దాని అర్థం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో 45 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకంతేనా? 45తో మనిషి ఆయుర్దాయం అయిపోద్దా? ఆ మాటకు వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వైసీపీలో ఎంతమంది ఉన్నారు? ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న వ్యక్తికి ఎంత వయసు? ఆ జిల్లాలో ఉన్న నాయకులకి ఎంత వయసు? మరి సీదిరి అప్పలరాజు గారి వయసు ఎంత? సో ఇక్కడ 45 సరే, దానయ్య కుటుంబం 45 ఏళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారుగా, సంవత్సరంన్నర పిల్లడు ఉన్నాడు అంటే దానయ్య అయిపోయినట్టేనా జీవితం? 1.5 సంవత్సరం బాబున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే బాధిత కుటుంబం పక్షాన ఏ కోసైనా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లల పక్షాన, ఆ భార్య పక్షాన ఏమాత్రం ఆలోచించాల. ఇతను వయసు అయిపోయింది అనేటట్టు చాలా చులకనగా బాధితుడిని చాలా చులకన చేసి మాట్లాడడం మరో తప్పు. మరి ఇవన్నీ తప్పులేగా, తప్పుల మీద తప్పులు. అందుకే వైసీపీకి ఈ కర్మకు పట్టింది. అందుకే వైసీపీ ఇలా దిగజారుతుంది. ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో గెలుపువాటములను సహజమండి, కానీ రాజకీయ విధానాలు, నైతికత, మానవత్వం ఇవన్నీ వీటన్నింటి బట్టి పార్టీ బలాలు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మరి ఎందుకో ఈ పార్టీకి అవకాశం లేనట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు గత కొన్నాళ్ళుగా లడ్డూపల్లి యాడ్స్ చూస్తున్నారు కదా, సో దీని ప్రత్యేకత ఏంటంటే మీకు ఎక్కడా దొరకని యూనిక్ ప్రోడక్ట్స్, హెల్దీ ప్రోడక్ట్స్, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర ఒక 22 రకాల లడ్డూలు ఉంటాయి. వాటిలో మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో తయారు చేసేవి. అలాగే హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ప్యూర్ ఏబీసీ పౌడర్, ప్యూర్ మొరింగా పౌడర్ అంటే మునగాకు పొడి, జామాకు పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్తో సహా డేట్స్ పౌడర్ అని, ఇటు ప్రోటీన్ పౌడర్ అని రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్. పిల్లలకి పాలలో 1 టీ స్పూన్ వేస్తే చాలు, ప్రోటీన్ పౌడర్ కానీ ఏబీసీ పౌడర్ కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇలా రకరకాల హెల్తీ ఫుడ్ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. అలాగే ఫ్రాంచైజీలు ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. లడ్డూపల్లి అనేది మీ టైర్ 2 సిటీస్లో లేదా జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా సరే ఈ ఫ్రాంచైజీ స్టోర్ పెట్టుకుంటే మంచి బిజినెస్ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఈ ప్రోడక్ట్స్దే, ఈ హెల్దీ ప్రోడక్ట్స్దే, హెల్దీ మిల్లెట్స్ ప్రోడక్ట్స్దే ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఫుడ్ అందులోకి మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి టేస్ట్ ఉంది, మంచి క్వాలిటీ ఉంది. కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ.